మనకు ఈ జన్మ వచ్చింది అంటే ఊరికే రాలేదు. నువ్వు ఎంతో ఇన్నర్ వర్క్ చేసావు కాబట్టి ఈ జన్మ వచ్చింది. అది ఏ జన్మ అయినా సరే. తర్వాత నువ్వు మనిషిగానే పుడతావని నమ్మకం లేదు. అది నువ్వే చూజ్ చేసుకుంటావు. నేను ఎలా పుట్టాలి అని. కేవలం మనిషిలాగా పుట్టాలి అని నువ్వు నిర్ణయించుకో. నీలో ఉన్నటువంటి ఆ యొక్క చిక్కుముడిలను విప్పుకోవటానికి నువ్వు ఏ జన్మనైనా తీసుకోవచ్చు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత. నువ్వు ఎన్నో జీవులున్నాయి కదా! అందులో ఏ జీవి కూడా ఒకటే. సో, ఏ జీవినైనా నువ్వు సెలెక్ట్ చేసుకొని ఆ బాడీని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఆ యొక్క చిక్కుముడులు నీలో ఉంటాయి. వాటిని నువ్వు విప్పుకునే ప్రయత్నం అన్నమాట ఇదంతా కూడా. సో, ప్రతిదానికి కాన్షియస్‌నెస్ ఉంటుంది. ప్రతి ఒక్క జీవికి కాన్షియస్‌నెస్ ఉంటుంది. నువ్వు ఒక చెట్టుగా కూడా పుట్టొచ్చు. ఒక కొండగా కూడా పుట్టొచ్చు. ఒక రాయిగా కూడా పుట్టొచ్చు. జీవరాశుల్లో ఏ ఏ జన్మనైనా నువ్వు తీసుకోవచ్చు. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది అంటే, ప్రతి దాంతో మనం కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఏ విధంగానైనా నువ్వు జన్మను తీసుకోవచ్చు. నీలో ఆ యొక్క చిక్కుముళ్ళను విప్పుకోవటానికి. ఇది బాధపడాల్సిన విషయం కాదు. నువ్వు సంతోషంగా ఉండాల్సిన విషయం. అర్థం కాలేదంటే నిదానంగా అర్థమవుతుంది. ఎనర్జీ మాత్రం వెళ్తుంది ఖచ్చితంగా మీకు. థ్యాంక్ యూ.